సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ కేంద్రాలు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి అధికారులు తెలపడం జరిగింది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఎక్కడ కూడా భద్రతా ఏర్పాట్లు అనేది క్లియర్గా ఉంటుంది. ఎక్కడ కూడా ఎలాంటి కఠినటువంటి చర్యలు ఉంటాయి, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మొత్తం మీద చూసుకోవచ్చు, ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఎలక్షన్ కమిషనర్ రొనాల్డ్ రోజ్ గారు కూడా గత కొద్దిసేపటికి ఇక్కడికి వచ్చి ఇక్కడ సర్లీని పరిశీలించడానికి కూడా రావడం జరిగింది. సో మొత్తం మీద అన్ని ఏరియాలో కూడా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని చెప్పేసి కూడా తనిఖీలు చేపడుతున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా మొత్తం మీద చూసుకున్నట్లయితే గతంలో చూసుకున్నట్లయితే ఈసారి పోలింగ్ ప్రక్రియ అనేది ఎక్కువగా నమోదయ్యేటట్లు కూడా అన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మొత్తం మీద అయితే పోలింగ్ కేంద్రాలు కూడా దాదాపుగా చాలామంది ఏర్పాటు చేయడం జరిగింది. ఎటైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నటువంటి ఈవీఎం కిట్లు కూడా ఏవైతే సరిగా పనిచేయకపోయినా సరే ఇమీడియట్గా పనిచేసే మిషన్స్ ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే కూడా ఇమీడియట్గా ఆ టెక్నికల్ ఇష్యూస్ని సాల్వ్ చేసే దిశగా కూడా అందరూ అబ్జర్వేషన్లు కూడా అక్కడ ఉండడం జరుగుతుంది. ఎప్పటికప్పటికి కూడా పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తం మీద అయితే ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ సాఫీగా జరిగేటట్లు కూడా అధికారులు పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. రైట్ లహరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, మనం చూస్తున్నాం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓటింగ్ సరళ అయితే స్టార్ట్ అయింది. 8 గంటల వరకు ఏపీలో మనం చూసుకుంటే 2.1% పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అదేవిధంగా ఇంకా ఓటింగ్ పర్సంటేజ్ పెంచడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. మనం చూస్తున్నాం రాజకీయ నాయకులు ఒక్కొక్కరు కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి చైతన్యపరుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఉదయం 7 గంటల నుంచే వీఐపీలందరూ కూడా క్యూ కట్టినటువంటి పరిస్థితి, ఓటర్స్ ప్రభావితం చైతన్యం చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు రాజకీయ సినీ ప్రముఖులు వస్తున్నారు. మనం చూస్తున్నాం అక్కడక్కడ ఈవీఎంలు మొరాయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా ఏజెంట్ల మధ్య కొట్లాట, ఘర్షణ కూడా కనిపిస్తోంది. ఒక ఏజెంట్ ని కిడ్నాప్ చేసినటువంటి సిచ్యువేషన్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే రైతులు నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. బండి సంజయ్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు, మాట్లాడుతున్నారు, చూద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజే పోలింగ్ ఆ దేవుని దేవాల, అమ్మవారి దేవాల వాళ్ళ వాతావరణం కూడా అనుకూలంగా ఉంది. ఎందుకంటే నిన్నటి వరకు కూడా విపరీతమైన ఎండలతోని ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోరా అని చెప్పి ఒక అనుమానాలు ఉండే. కానీ ఇలా చల్లటి వాతావరణం ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. కరీంనగర్ పార్లమెంట్లో కూడా చల్లని వాతావరణం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా వారి ఓటు హక్కును వినియోగించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏ ఇబ్బందులున్నా, ఎంతో కష్టం ఉన్నా కూడా తప్పకుండా ఓటు హక్కును ఎందుకంటే దేశ భద్రత, దేశ అభివృద్ధి, ధర్మరక్షణ, సమాజ క్షేమం కోసం జరిగేటువంటి ఎన్నికలు ఇవి. కాబట్టి ఈ ఎన్నికల్లో మీరే స్వచ్ఛందంగా వచ్చి ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా, ఎలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మకుండా ప్రజాస్వామ్యబద్ధంగా మీ ఓటు హక్కును మీరు వినియోగించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కరీంనగర్ పార్లమెంట్లో 100% పోలింగ్ జరిగే విధంగా అందరూ ప్రయత్నం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికల